పరకామణి కేసులో కొత్త మలుపు తిరిగింది. ఓ పక్కన ఆ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు నిందితుడైనటువంటి రవికుమార్ ఓ పిటిషన్ వేశారు. ఏమని? ఇప్పుడు ఈ కేసుని ఏసీబీతో విచారిస్తున్నారు. ఏసీబీతో విచారించే పరిధి లేదు ఇందులో. ఎందుకంటే నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిని కాదు, నేను అక్కడ జిఎం గారి మఠంలో ఉద్యోగిని. ఆ సందర్భంలో జరిగినటువంటిది. నా దగ్గర నుంచి 14.5 కోట్లు ఆస్తిని స్వామివారికి గిఫ్ట్గా ఇచ్చాను నేను. ఆ రోజున లోక్ అదాలత్లో ఓకే అయిపోయింది. అంతా అయిపోయాక ఇప్పుడు ఏసీబీ యాక్ట్ కింద నన్ను ఎలా విచారిస్తారు అన్నటువంటి. ఇప్పుడు దాని మీద అంతకుముందు వేసినటువంటి పిటిషన్ దీన్ని కలిపి హైకోర్టు విచారించబోతుంది. అయితే జిఎం గారి ఆశ్రమానికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తి అక్కడ పరకామణిలో ఉండటం అనేటటువంటిది శాస్త్ర ప్రకారం శతాబ్దాలుగా నడుస్తుంది. ఇప్పుడు ఆ రవికుమార్ అట్లాంటి వ్యక్తి. ఇప్పుడు అతను తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి మాత్రం ఇందులో క్లారిటీ లేదు. ఇప్పుడు డివిజన్ బెంచ్ తేల్చాల్సింది ఏంటంటే లోక్ అదాలత్లో రాజీ అయిన కేసుని మళ్ళీ విచారించచ్చా, ఆ కేసును కొట్టేసి శిక్షించచ్చా, ఇప్పుడు ఈ కేసులో ఈ నిందితుడికి ఎంత శిక్ష వేస్తారు, ఇది ఇప్పుడు తేలాల్సి ఉంది.